మనిషి నోటి నుంచి వచ్చిన ఒక్క మాట కాలాన్ని దాటేసి పనిచేస్తుందా? కోపంతో పలికిన శాపం లేదా బాధతో వచ్చిన మాట తరతరాల వరకు వెంటాడుతుందా? రామాయణం, మహాభారతం మాత్రమే కాకుండా చరిత్ర, సైన్స్ కూడా మాటల శక్తిని అంగీకరిస్తున్నాయా? అసలు శాపాలు నిజమేనా లేదా మన భయాలే వాటిని నిజం చేస్తున్నాయా? ఈరోజు మాటల వెనుక దాగి ఉన్న అద్భుతమైన, భయంకరమైన నిజాన్ని తెలుసుకుందాం. సాధారణంగా శాపం అంటే కోపం, బాధ, ఆవేదనతో ఇతరులపై కోరుకున్న అపశ్రయం. కానీ ప్రాచీన గ్రంథాల ప్రకారం శాపం అంటే కేవలం మాట కాదు, అది సంకల్పంతో కూడిన శక్తివంతమైన ధ్వని. మహాభారతంలో కుంతీదేవి శాపం, శృంగిముని పరిచిత కథ, రాజు పరీక్షిత్ మరణానికి కారణమైన శాపం, రామాయణంలో తాటక, అహల్య కథలు అన్ని శాపాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఒక విశేషం ఏంటంటే శాపం ఇచ్చేవాళ్ళు ఎవరో కాదు, తపస్సు, ధర్మం, భావోద్వేగ బలం ఉన్నవాళ్ళు. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో నీటిపై చేసిన ప్రయోగాలు గుర్తున్నాయా? పాజిటివ్ మాటలు చెప్పిన నీటిలో అద్భుతమైన స్ఫటికాలు, నెగిటివ్ మాటలు చెప్పిన నీటిలో వక్రంగా, చిత్రంగా మారిన ఆకారాలు. మన శరీరంలో 70% నీరే. అంటే మాటలు మన శరీరాన్నే ప్రభావితం చేస్తున్నాయా అని. ఎవరైనా నీకు ఇది జరగదు అని పదే పదే చెప్పితే అది మన మనసు నిజమేనని నమ్మడం మొదలుపెడుతుంది. దాన్నే సైన్స్లో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాపసీ అని అంటారు. భయంతో, నమ్మకంతో మనమే ఆ పరిస్థితిని సృష్టించుకుంటాం. అప్పుడే మనం అంటాం శాపం పనిచేసింది అని. ఒక నిజం ఎప్పుడూ గుర్తుంచుకోండి, శాపం పనిచేస్తే ఆశీర్వాదం ఇంకా బలంగా పనిచేస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో పెద్దల ఆశీస్సులకు అంత విలువ. ఒక్క దీర్ఘాయుష్మాన్ భవ అనే దీవెన జీవితాన్ని మార్చేస్తుంది. పురాణాలు చెప్పేది ఒక్కటే, శుద్ధమైన మనస్సు, ధర్మం, మంచి మాటలు. ఎవరైనా కోపంతో శాపం పెట్టినా మన మనసు ప్రశాంతంగా ఉంటే ఆ శక్తి మన వరకు చేరదు అని. కాబట్టి శాపం అనేది భయంకరమైన మంత్రం కాదు, అది మాటల శక్తిపై మన నమ్మకం. మాటలు గాయపరుస్తాయి, మాటలే మాన్పుతాయి. మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అదే మీ భవిష్యత్తును రాస్తుంది. శాపం కన్నా ప్రమాదకరం మన నోటి నుంచి వచ్చే మాటే. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.